హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఒక సూపర్ ఆపర్చునిటీ వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టండి, 90% మీకు జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. సో భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ మనకి సాలరీ కూడా స్టార్టింగ్లోనే 50,000 వరకు వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 3rd July అనమాట. సో ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఇచ్చారు. ఆ యొక్క డేట్లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. అయితే అప్లై ప్రాసెస్ గురించి ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలనేది క్లియర్ అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes అంటే 1.5 hour పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 100 multiple choice క్వశ్చన్స్కి సంబంధించి ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 4 marks అనేవి కేటాయిస్తారు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ అనమాట ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి 20 multiple choice క్వశ్చన్స్ వచ్చేసి జీకే అండ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ మిగతా 80 క్వశ్చన్స్ ఏమో మీ యొక్క సబ్జెక్ట్ డిసిప్లిన్ అంటే మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు మనకి సిలబస్ కూడా. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అనేది చేస్తారు. అండ్ మనకి ఇక్కడ సిలబస్ చూడండి, ఇక్కడ మనకి పోస్టుల వారీగా అంటే మనకి నోటిఫికేషన్లో ఏదైతే జాబ్స్ని భర్తీ చేస్తున్నారో ప్రతి పోస్ట్కి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఆ డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే క్లర్క్కి సంబంధించి మనకి ఇంటర్ అర్హతతో అప్లై చేసేటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ అవ్వచ్చు అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి కానీ వీటికి వచ్చేసి ఏంటంటే మీకు జనరల్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో దీంతోపాటు మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకి అన్ని పోస్టులకు ఉండదు, కొన్ని పోస్టులకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది మెన్షన్ చేశారు. కాబట్టి పోస్ట్ని బట్టి మీకు ఆ నెక్స్ట్ స్టేజ్లో ఒకవేళ టైపింగ్ కావాలనుకుంటే టైపింగ్ టెస్ట్ పెట్టేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి కూడా మీరు ఆ టాపిక్కి సంబంధించి సిలబస్ అంతా కూడా మీరు చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల 47 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి దాదాపు 1500కి పైగా వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఒక ఎయిమ్స్కి చాలా చోట్ల మనకి ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి, ఆయన సంస్థలు అయితే ఉన్నాయి. వాటిలో మనకి పోస్టింగ్స్ ఇస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మీకు బీబీ నగర్లో ఎయిమ్స్ అనేది ఉంది. సో తెలంగాణ వాళ్ళకి మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్కి దగ్గరలో ఎయిమ్స్ బీబీ నగర్లో పోస్టింగ్ ఇస్తారు.
అందరికీ కూడా అక్కడ ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే ఒకవేళ మీరు తెలంగాణకి అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో గుంటూరు డిస్టిక్కి సంబంధించి దగ్గరలో మంగళగిరిలో ఎయిమ్స్ మంగళగిరి అక్కడ ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. కాబట్టి 2 తెలుగు స్టేట్స్కి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది పొందొచ్చు అనమాట. అయితే మనకి ఒక నోటిఫికేషన్లో దాదాపు మనకి 1500కి పైగా వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి చాలా రకాల అంటే 59 డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మీకు ఇక్కడ నేను మనకి అవసరం ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకున్న పోస్టులు అండ్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకున్న పోస్టులు వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ మీ దగ్గర 12th క్లాస్ కానీ లేదంటే ఈక్వాలెంట్ అంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయ్యండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి మన బీబీ నగర్కి సంబంధించి లొకేషన్లోనే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఇక్కడ పే లెవెల్ 2 ప్రకారం సాలరీస్ ఉంటాయి అండ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించింది. సో దీంతోపాటు ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు ఇది అసిస్టెంట్ క్లర్క్ లెవెల్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ అలాగే ఇంకా మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్తో పాటు ఇంకా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో రెండు స్టేట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ మనకి మంగళగిరిలో ఉంది అండ్ బీబీ నగర్లో కూడా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకే కాకుండా ఇక్కడ డిగ్రీ వాళ్ళకి కూడా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి మీకు పే లెవెల్ 6 ప్రకారం సాలరీస్ ఉంటాయి. పే లెవెల్ 6 అంటే దాదాపు మీకు 60,000 వరకు అయితే వస్తుంది. 21 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మంగళగిరి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే ఉంది అండ్ మనకి బీబీ నగర్ లొకేషన్లో కూడా వేకెన్సీ ఉంది. ఈ విధంగా మీరు అండ్ ఇంకా మనకి డిగ్రీ వాళ్ళకి ఇక్కడ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా మనకి అసిస్టెంట్ జాబ్ ఉంది. ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా ఉంది. 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఏ విభాగంలో పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ ఇవే అనమాట. అసిస్టెంట్ అండ్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫస్ట్ 3కి సంబంధించి ఏదైతే సీరియల్ నెంబర్స్ ఉన్నాయో సో అక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారనమాట. సో నోటిఫికేషన్లో మనకి నోటిఫికేషన్ టోటల్గా 168 పేజెస్తో అయితే రిలీజ్ అయింది. ఇందులో చాలా పోస్ట్ ఉన్నాయి బట్ ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్ మాత్రం ఇవే అన్నమాట. ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది, అప్లై చేస్తే మనకి 90% జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయని చెప్పానంటే సో ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఫీజు చూడండి. సో మనకి అప్లికేషన్ ఫీజు మాత్రం ఎప్పుడు కూడా ఎయిమ్స్కి సంబంధించి నోటిఫికేషన్లో ఫీజు అనేది ఇలానే తీసుకుంటారు. ఎవరు కూడా ఇక్కడ మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్. మీకు కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నట్టు కామెంట్లో ఇస్తాను. సో జనరల్ ఓబీసీ వాళ్ళైతే 3000 అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2400, పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఫీజు చూసేసి ఎవరు కూడా అప్లికేషన్స్ పెట్టారు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సిలబస్ ఆల్రెడీ చెప్పాను కదా, మీరు దానికి రిలేటెడ్గా ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే మాత్రం సో డెఫినెట్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో డైరెక్ట్ అప్లై లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ టు అప్లై పైన క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్లో అయితే తెలపండి. ఇది మనకి ఎయిమ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.